ఒకసారి అక్కతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పెళ్లి కోసం కష్టపడి డీజే తీసుకొచ్చుకొని డ్యాన్స్ వేసుకున్న, హల్దీలో డ్యాన్స్ వేద్దామని చెప్పి కూడా అక్కడ నీ ఫ్లెక్సీ పెడదామని చెప్పి కూడా బొంగులు బాధినటువంటి పరిస్థితుంది. అదే బొంగులకు కూడా మీ తమ్ముడు ఫ్లెక్సీ అయ్యో అమ్మో, నాకు బాధగా ఉంది. నా ఫ్లెక్సీ నన్ను సంతోషంగా తాగనంపుదాం అనుకోండు, వాడు డీజే పెట్టుకొని పోయిండు. నాకు డీజే పెడదాం అనుకోండు, వాడు సురేపల్లి నుంచి డీజే పెట్టుకొని వచ్చిండమ్మా. మాకు పాలు అభిషేకం చేసిరు. అక్క నీకు బర్త్డే చేసినక్క, నా బర్త్డే చేసుకుందాం అక్క, నువ్వు నీ బావ కలిసి అన్నాడు. ఆడు బర్త్డేకి లేకుండా పోయిండు. వాళ్ళ బావ వచ్చి నా బర్త్డే చేసిండు. అక్క నా బర్త్డే కూడా ఇట్టనే చేసుకుందాం అక్క పెళ్ళైనాక అన్నాడు. వాని బర్త్డేకి లేకుండా పోయిండాడు. ఏం మాట్లాడినా నాతో ఛార్జర్ అడిగిండు. ఫోన్లో ఛార్జర్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయింది అక్క, ఛార్జర్ ఇవ్వంటే దోలాడిచ్చిన, స్విచ్ బోర్డు అలా పని చేయట్లని వేరే దాంట్లో పెట్టుకోండు. అదే లాస్ట్ మాట నాతో మాట్లాడు. నిన్న మార్నింగ్ నుంచి నాకు కనపడలేదు, నిన్న మార్నింగ్ కనిపించిండు, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి నాకు కనపడలేదు. నేను ఏం చేయను, మా తమ్ముడు నేను నన్ను చూసిందే చనిపోయినాక. నిన్న మార్నింగ్ ఒక్కసారి కనిపించింది నాకు, మొన్న కూడా కనిపించలే నాకు. మొన్న మొత్తం పని 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 అన్నాడు. అక్క బావని తీసుకొచ్చుకుందామే, రేపు మన ఇంటికి వస్తారే, ఇవాళ డీజే పెట్టుకొని పోదాం, రేపు ఆడ డీజే పెట్టుకుందాం అక్క. మేము నలుగురం మాకు వేరే బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3 కొడుకులు, నేను ఒక్కని, నలుగురం కలిసి కాళ్ళు కడుగుదాం అక్క. డబ్బులు అడుక్కుంటావు అక్క, 20,000 అడుక్కుంటావు అక్క, సరే 5,000, అందరు 5,000 అడుక్కుంటావు అక్క, నువ్వేం సపోర్ట్ అయితే మేము బావని అడుక్కుంటే అన్నాడు. బావాను మీ తమ్ముడు మంచిగా ఉండేటోళ్ళు? మేన బావే మాకు, మా మేనత కొడుకే ఇస్తున్నావు. నాతో మా మేనతో కన్నా ఆయనతోటే ఉండేది. నైట్ 1 దాకా ఫోన్ మాట్లాడుకునేది. నేను మా బావ మాట్లాడుకుని నీకేందమ్మా అనేది నన్ను. ఇప్పుడు బావతో నువ్వు ఇప్పుడు పెళ్ళి అయ్యాక పోతావు అని చెప్పి ఏమన్నా బాధపడటం జరిగిందా? పెళ్ళికి ముందు నుంచే మా అత్తమ్మ వచ్చిన అడిగినప్పటి నుంచే ఏడవడం మొదలు పెట్టిండు. అక్క నువ్వు పోతెట్టనే, నేను ఒంటరి అవుతా, అమ్మ నాన్న ముగ్గురం అవుతావే, నువ్వు పోకే, ఇప్పుడు నీకు ఇంకా ఏజ్ ఏడొచ్చిందే, నీ చదువు అయిపోయినాక పెళ్లి చేసుకుందివే అన్నాడు. ఒళ్ళ పడుకొని ఏడ్చిండు, నా ఒళ్ళ పడుకొని ఏడ్చిండు. నేను ఓర్చుకోలేకపోయినా, అమ్మ నాకు పెళ్ళి వద్దే, తమ్ముడు ఏడుస్తుండు అన్న. అమ్మ ఏం కాదే, మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావే అన్నది. అందరు చేస్తురే పెళ్ళి, నువ్వు చేసుకోవే, ఏం కాదు, వాళ్ళు ఇక్కడ ఉండే చదివిపిస్తాను, సూర్యాపేటలోనే చదివిపిస్తాను, ఇంటి దగ్గర నుంచి పోయి చదువుకో అన్నాడు. వాళ్ళ బావ నొప్పించుకుండు, వాళ్ళ అత్తమ్మ నొప్పించుకుండు. మా అక్క మా ఇంట్లోనే ఉంటుంది 2 సంవత్సరాల దాకా, మీరు అడగొద్దు మా ఇంటికి రమ్మని అన్నాడు. లాస్ట్కి డీజేలో డ్యాన్స్ చేద్దాం అనుకున్నాను, డీజే పెడుతుంటేనే కూడా కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఆ డీజే మా తమ్ముడు సావుకే వచ్చినట్టుంది. ఆ డీజే లేకపోయినా అయిపోవు. ఆ డీజే అని 10 రోజుల ముందు నుంచే డీజే పెట్టుకుందాం అక్క, అందరు మంచి సంబరంగా డీజే పెట్టుకొని డాన్స్లు వేస్తారు అక్క, 1-2 దాకా మనం కూడా వేద్దాం అక్క, నువ్వు నేను డాన్స్ నేర్చుకుందాం అక్క, 10 రోజుల నుంచి నేర్చుకుందాం అక్క అన్నాడు. డాన్స్ నేర్చుకొని మన ఇద్దరం భారత్లో వేద్దాం అక్క అన్నాడు. హెల్దీలో వేద్దాం రా అక్క అన్నాడు. డీజే లేకుండానే పోయిండు. రోజు డాన్స్ నేర్చుకునేటోళ్ళ మీరిద్దరు? నా ముందే, నేను నేర్చుకోపోయేది కానీ నా ముందు వచ్చి డాన్స్ వేసేది. టీవీలో మొబైల్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసేది నా ముందు. అక్క ఇట్టేస్తక్క అట్టేస్తక్క, నేను అట్ట దిగుతక్క ఫోటోలు, ఇట్ట దిగుతక్క అనేది. బావ నీ మీద చేసి దిగుతక్క ఫోటోలు అన్నాడు. ఆ ఫోటోలు వెళ్ళలేవు, అది నాతోటే దిగలేదు ఫోటో. కాన్రాని లోకానికి పోయిండు నీ తమ్ముడు. నీ పెళ్లి కూడా చూసి నీ పెళ్లిలో ఎంతో ఎంజాయ్ చేద్దాం అనుకుని, ఎంతో డ్యాన్స్ చేద్దాం అనుకుని, పెళ్లి చూడకుండానే అయిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. నా పెళ్ళి అక్క, నువ్వు నాకుంది ఒక అక్క, నీ పెళ్లి చేసి నేను సంతోషంగా ఉంటాక్క. నేను మీ ఇంటికి నువ్వు పోయినా కూడా మీ ఇంటికి వచ్చి హైదరాబాద్ ఉంటాం అక్క, మీరు హైదరాబాద్ ఉంటే నేను మీ ఇంటికి వచ్చి ఉంటాక్క, నన్ను ఏమనొద్దక్క, బావతో నేను కూడా ఉంటాక్క అన్నాడు. బావ నిన్ను మంచిగా చూసుకుంటావు అక్క, నేను బావనే అక్క, కొట్టినా నేను ఎమ్మటే వస్తాక్క, ఫోన్ చేసినా నేను వస్తాక్క, దగ్గరనే అక్క, నెమ్మట ఆడొచ్చి వాళ్ళతక్క, నీకే కష్టం రానేకొని చూసుకుంటక్క అన్నాడు. నాకు అన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయిండు మా తమ్ముడు. నీ కొడుకు నీ బిడ్డ పుడితే నేను ఎత్తుకుంటక్క, మేనమావనక్క, నీకు అన్ని చేసి పెడతక్క, నేను పండక్కి ఇంటికి తీసుకొస్తాక్క, మా అమ్మ చూడకపోయినా నేనన్నా చూస్తాక్క అన్నాడు. అమ్మ చేతిలో చెయ్యి చెప్పింది, నువ్వు తమ్ముని చూసుకో అనరా, నువ్వు తమ్ముని చూసుకోవాలి, తమ్ముడు నిన్ను చూసుకుంటాడు, బావని చూసుకోరా నువ్వు అని చెప్పిపోయిండు. ఆ బావని చూడలేదు, ఇప్పుడు ఆ అమ్మ లేదు, మా తమ్ముడు లేడు, చేసే మాటలు లేవు మాకు. అక్క పెళ్ళి సంతోషంగా చేద్దామని చెప్పి ఈ సంతోషంలో కూడా అనుకోని రీతిలో డీజే వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టి బాధపడుతున్న సందర్భం ఉంది. పెళ్ళింట్లో కూడా సంతోషంగా ఉండి వాళ్ళందరూ కూడా సంతోషంతో
పెళ్లి చేసుకొని డ్యాన్స్లు వేద్దాం అనుకున్న సమయంలో ఇదంతా జరిగింది. ఇది ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, నాన్నగారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం.